సో ఇక్కడైతే మనం చూడొచ్చు, ఇది 3 acres ల్యాండ్ లో అయితే ఉంది. ఇక్కడ 1 acre పార్క్ కూడా ఉందటండి. సో ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి, అంటే నేచర్ కి దగ్గరగా ఉంది. ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నేచర్ కి దగ్గరగా ఉండాలి అని కోరుకుంటారు. అలాంటి వారందరి కోసం అయితే ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, చాలా ఫ్రూట్స్ కూడా ఇక్కడ పండిస్తున్నారు. ఇగో ఇక్కడైతే మనం చూడొచ్చు వాటర్ యాపిల్స్, ఇవన్నీ కూడా మనము తర్వాత టేస్ట్ చూసేద్దాము. చూసారా, స్వయంగా పండిస్తున్నారు, ఏ మందులు లేకుండా. ఇవన్నీ అయితే వాటర్ యాపిల్స్. ఇదైతే తినే ఉసిరి అండి. ఉసిరి ఎంత ఆరోగ్యమో మీ అందరికీ తెలిసిందే. ఇలాంటివన్నీ చూసుకుని వీళ్ళు పండిస్తున్నారు. సో ఇదైతే పనస కూడా చూడొచ్చు. చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడైతే, కలర్ఫుల్గా అనిపిస్తుంది, బాగా గ్రీనరీగా ఉంది. సో ఇక్కడైతే మనం చూడొచ్చు మారేడు వృక్షాలు కూడా ఉన్నాయి, శివుడికి ఎంతో ప్రీతివంతమైనవి. ఇలాంటి మరిన్ని చాలా చూడాలంటే మీరు కూడా నాతో పాటు వచ్చేయాల్సిందే. సో ఇక్కడైతే మనం చూడొచ్చు బత్తాయి చెట్టు కూడా ఉంది, ఆల్రెడీ ఒక బత్తాయి కూడా దీనికి ఉంది. చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని అయితే ఇక్కడ వరకు వచ్చేసాం మనము. ప్రతి ఒక్కరితో మాట్లాడదాం ఇక్కడ లోపల. సో ఇక్కడైతే మనకి సపోటా కూడా ఉందండి. సో ఫ్రూట్స్ అన్ని కూడా ఇక్కడ న్యాచురల్ గా పండిస్తున్నారు. ఇగో ఇవి ఇలా చూడొచ్చు మీరు, సపోటాలు. ఏం మందులు వాడకుండా యాక్చువల్గా మొక్కలు అన్నీ ఇక్కడే పండిస్తూ మళ్ళీ ఇవే వాళ్ళందరికీ కూడా, అందులో ఉండే వృద్ధులందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలి అని